వీటి పట్ల ఆసక్తి లేదు. కానీ అభిమానులు కార్యకర్తల కోరిక మీద జరుపుకోవడం లేదు. గత సంవత్సరం ఇదే రోజు మనం ఊళ్ళో పెట్టుకోవాలి అంటే ఫంక్షన్ హాళ్ళందరినీ బెదిరించిన ఆయన, ఎక్కడన్నా స్థలంలో పెట్టాలంటే ఆ స్థలం వాళ్ళని బెదిరించిన ఆయన. అలాగే అనేక వందలు అవసరం చేస్తా ఉంటారు. ఎందుకు అవసరం చేస్తారంటే ఇక్కడ మీరు ఇది చేస్తే గొడవలు జరుగుతాయండి. అలాంటి అరాచకమైన పరిపాలన గత 5 సంవత్సరాలుగా అది 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పడ్డ ఇబ్బందులు నాకు తెలియలేదు కాదు. అక్రమ కేసులు, అరెస్టులు, కేసులు మరియు వేధింపులు, ఆర్థిక దాడులు, ఆస్తులు కబ్జా చేయడం, పథకాలు రద్దు చేయడం, కండువాలు ఒప్పుకుంటేనే ఏ కాపైనా ఉంటుంది, ఏ పథకమైనా ఉంటుందనే ఒక రాక్షసమైన పరిపాలనని చూసి విసిగి వేసారి మరి ఈరోజు నన్ను 33,318 ఓట్ల భారీ మెజార్టీలో గెలిపించినందుకు మీ అందరికీ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తా ఉంది. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, అలాగే అనేక రకాలుగా విధ్వంసమైన వ్యవస్థల్ని సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక్కొక్క అడుగుగా కూటమి ప్రభుత్వం వేస్తా ఉంది. సూపర్ 6 అమలు దిశగా రేపు అన్నదాత సుఖీభవ గాని తల్లికి వందనం కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా ప్రశ్నిస్తున్నారు. 5 సంవత్సరాల వేళ అరాచక పరిపాలనలో ప్రతి రూపాయి కూడా వివిధ సంస్థల్లో ప్రతి రూపాయి కూడా కాజేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరి ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ఈరోజు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణం కానీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కుని నిలబెట్టడమే కాదు, అప్గ్రేడేషన్ నిధులు బ్యాంకుగా తీసుకురావడం కానీ, గుంటలు పెట్ట రోడ్లని పూడ్చడం, అలాగే మరి అవ్వతాతలుగా రోజు ఏదైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన రోజు నుంచి మరి మొదటి నెల 7,000, తర్వాత 4,000, దివ్యాంగులకి, వికలాంగులకి మరి 6,000, 10,000 పూర్తిగా మరి కోమా స్థితిలో ఉండే నిస్సహాయంగా ఉన్న పేదవాళ్ళ కోసం 15,000 రూపాయలు ఇస్తూ ఈ ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తారు. చాలా మందిని ఇంకా మీకు అది రాలేదు, ఇది రాలేదు, అన్ని ఇష్టం, తొందరపడాల్సిన పనేం లేదు. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఒక అగాధం ఆర్థిక లోటు 5 లక్షల కోట్ల రూపాయల నుంచి 10,5
కోట్ల రూపాయలకి రాష్ట్ర అప్పులు చేశారు. పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ లేవు, టీచర్లకు రిక్రూట్మెంట్ లేవు. మెగా డిఎస్సీ అన్నాడు, దగా చేశారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, యువకులు మోసం చేశారు. రైతులైతే నట్టేట ముంచాడు. 3,500 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. అలాగే 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానని దగా చేశాడు. స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేవు, ట్రాక్టర్లు లేవు, పవర్ స్ప్రేయర్లు లేవు, టర్పైలింగ్లు లేవు, హార్వెస్టర్లు లేవు, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వలేని పరిస్థితి ఆనాటి జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వాన్ని. ఒక్క ఎకరాకి మన జీవితంలో నీళ్ళు ఇవ్వలేని అసమర్థులు ఎవరన్నా అంటే వైసీపీ పార్టీ. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి, బనకచర్లకై నీళ్లు తీసుకుని వెళ్ళి రాయలసీమను సస్యశ్యామలం చేయాలి. మరి సప్తసాల టైల్ ప్లాంట్ దిగువ రైతాంగానికి అక్కడి నుంచి నీళ్ళిస్తూ ఎగువ ప్రాంతానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని, అలాగే మరి రాయలసీమ రైతాంగానికి కూడా నీళ్లు అందించాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకుని పోరాడారు.